కుక్కతోక ఎప్పుడూ వంకరే అన్న సామెత పాకిస్తాన్కు అచ్చుగుద్దినట్టు సరిపోతుంది. దేశం దివాలా తీస్తున్నా, ప్రజలు పిండి ప్యాకెట్ల కోసం నిలబడుతున్నా ఆ దేశ పాలకుల బుద్ధి మాత్రం మారడం లేదు. పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టు ఒక సమస్య నుంచి బయటపడకముందే మరో వివాదంలో చిక్కుకుంటోంది. ఇటు ఆఫ్ఘాన్, అటు ఇరాన్, ఇప్పుడు గల్ఫ్ దేశాల మధ్య నలిగిపోతోంది పాకిస్తాన్. తన ఇంట్లో ఇన్ని కుంపట్లున్నా భారత్పై పడి ఏడవడం మాత్రం మానుకోలేదు. అసలు పాకిస్తాన్ ఎందుకు ఒంటరైపోతోంది? గల్ఫ్ దేశాల మధ్య జరుగుతున్న పోరులో పాకిస్తాన్ ఎటువైపు ఉండాలో తెలియక ఎందుకు తలపట్టుకుంటోంది? ఆ దేశాన్ని పీడిస్తున్న అంతర్గత శత్రువులెవరు? మీడియా గొంతు నొక్కి నిజాలను ఎంతకాలం దాచగలదు? తీవ్ర సంక్షోభంలో దయాది దేశం పాకిస్తాన్. మీడియాలో రాకుండా కవర్ డ్యామేజ్. ఎటువైపు ఉండాలో తెలియక తికమక. ముందు నెయ్యి వెనక గొయ్యి అన్న సామెత పాకిస్తాన్కు సరిగ్గా సరిపోతుంది. ఒకవైపు ఆర్థిక సంక్షోభం ఆ దేశాన్ని పీడిస్తుంటే, మరోవైపు అంతర్జాతీయంగా జరుగుతున్న యుద్ధాలు, దౌత్యపరమైన చిక్కులు పాకిస్తాన్ ఊపిరాడనీయకుండా చేస్తున్నాయి. ప్రస్తుతం మధ్యప్రాచ్యంలో అంటే గల్ఫ్ దేశాల్లో పరిస్థితులు నిప్పు కనికల్లా ఉన్నాయి. ఇరాన్, సౌదీ అరేబియా, యుఏఈల మధ్య ఎప్పటి నుంచో ప్రచన్న యుద్ధం నడుస్తోంది. ఇప్పుడు ఇరాన్ నేరుగా గల్ఫ్ దేశాలపై దాడులకు దిగుతుండటంతో పాకిస్తాన్కు పెద్ద పరీక్ష ఎదురైంది. పాకిస్తాన్కు ఇరాన్తో దాదాపు 900 కిలోమీటర్ల పొడవిన సరిహద్దు ఉంది. పొరుగు దేశంతో గొడవ పెట్టుకోవడం అంటే కంచె చేను మేసినట్లు తన భద్రతను ప్రమాదంలో పడేసుకోవడమే. కానీ ఇక్కడే ఒక పెద్ద సమస్య ఉంది. పాకిస్తాన్కు అత్యవసర సమయాల్లో అప్పులు ఇచ్చి ఆదుకునేది సౌదీ అరేబియా. దేశం దివాలా తీయకుండా కాపాడే ఆపద్బాంధవుడు సౌదీ. ఇప్పుడు ఇరాన్కు మద్దతిస్తే సౌదీ అరేబియా ఇచ్చే నిధులు ఆగిపోతాయి. పోనీ సౌదీ వైపు ఉందామనుకుంటే పక్కనే ఉన్న ఇరాన్ నుంచి ముప్పు పొంచి ఉంది. అటు ఇరాన్, ఇటు సౌదీ, ఈ ఇద్దరి మధ్య పాకిస్తాన్ పరిస్థితి అటు ఇటు కాకుండా తయారైంది. ఎవరి వైపున్నా ఇంకొకరి ఆగ్రహానికి గురికాక తప్పదు. అలాగే యుఏఈ ఏర్పాటు చేసిన గాజా అంతర్జాతీయ స్థిరీకరణ దళంలో పాకిస్తాన్ భాగస్వామిగా ఉండాలా వద్దా అనేది కూడా ఆ దేశానికి పెద్ద తలనొప్పిగా మారింది. తన ఇంట్లో ఇన్ని సమస్యలు ఉన్న పాకిస్తాన్ మాత్రం తన పాత బుద్ధిని మార్చుకోవడం లేదు. కుక్కతోక ఎప్పుడు వంకరే అన్నట్లుగా తన దేశంలో జరుగుతున్న వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికి ఎప్పుడు భారతదేశాన్ని నిందించడమే పనిగా పెట్టుకుంది. అంతర్జాతీయ వేదికలపై భారత్పై బురద చల్లడం తప్ప తన ఆర్థిక వ్యవస్థను ఎలా బాగు చేసుకోవాలో ఆ దేశ పాలకులు ఆలోచించడం లేదు. ఫలితంగా ప్రపంచ దేశాల ముందు పాకిస్తాన్ ఒంటరి అయిపోతోంది. ఒకప్పుడు పాకిస్తాన్కు మద్దతిచ్చిన దేశాలు కూడా ఇప్పుడు భారత్తో ఉన్న వ్యాపార సంబంధాల దృష్ట్యా వెనక్కి తగ్గుతున్నాయి. భారతదేశం అభివృద్ధి పథంలో దూసుకుపోతుంటే పాకిస్తాన్ మాత్రం తానొకటి తలిస్తే దైవం ఒకటి తలిచినట్లు విద్వేష రాజకీయాలు మునిగిపోయి తన నాశనాన్ని తానే కొని తెచ్చుకుంటోంది. పాకిస్తాన్ పరిస్థితిని చూస్తుంటే పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్లు ఉంది. పాకిస్తాన్ పెంచి పోషించిన ఉగ్రవాద భూతం ఇప్పుడు ఆ దేశాన్ని మింగేస్తోంది. తాలిబాన్లు ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్లో అధికారంలోకి వచ్చాక పాకిస్తాన్కు చుక్కలు చూపిస్తున్నారు. సరిహద్దుల ఉగ్రవాద కార్యకలాపాలు, కాల్పులు రోజువారీ వ్యవహారంగా మారిపోయాయి. ముఖ్యంగా తెహ్రీకే తాలిబాన్, పాకిస్తాన్ వంటి సంస్థలు పెరిగిపోవడం, ఖైబర్ పఖ్తుంఖ్వా, బలూచిస్తాన్ ప్రాంతంలో నిత్యం జరుగుతున్న బాంబు దాడులు దేశాన్ని అశాంతికి గురిచేస్తున్నాయి. సరిహద్దుల ఉద్రిక్త పరిస్థితులు, అంతర్గతంగా పెరుగుతున్న తీవ్రవాదం వల్ల ప్రజలు బయటకు రావాలంటేనే భయపడే పరిస్థితి నెలకొంది. మరోవైపు ఆఫ్ఘనిస్తాన్ చేస్తున్న ప్రతి దాడుల వల్ల పాకిస్తాన్ సైన్యానికి, సామాన్య ప్రజలకు భారీ నష్టం వాటిల్లుతోంది. ఒకప్పుడు ఆఫ్ఘన్ సరిహద్దు తన బలం అనుకున్న పాకిస్తాన్కు ఇప్పుడు అదే బలహీనతగా మారింది. పాకిస్తాన్ రాజకీయాల్లో సైన్యం జోక్యం, ప్రధాన పార్టీల మధ్య ఉన్న గొడవలు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నాయి. మాజీ ప్రధాని అరెస్టులు, నిరసనలు మరియు నాయకుల మధ్య ఉన్న ఆధిపత్య పోరు దేశాన్ని పాలనాపరంగా కుంగదీశాయి. చట్టం కంటే కక్ష సాధింపులే ఎక్కువ కావడంతో సామాన్యుడికి న్యాయ వ్యవస్థపైన కూడా నమ్మకం సడలుతోంది. ఒకప్పుడు అమెరికా, చైనాల మధ్య వారధిగా ఉన్న పాకిస్తాన్ ఇప్పుడు అంతర్జాతీయ వేదికలపై క్రమంగా ప్రాముఖ్యతను కోల్పోతోంది. పొరుగు దేశాలతో ఉన్న వివాదాలు, ఉగ్రవాద ముద్ర ఆ దేశాన్ని దౌత్యపరంగా ఒంటరిని చేస్తున్నాయి. ఈ యుద్ధ వాతావరణం వల్ల దేశ రక్షణ వ్యవస్థ పూర్తిగా చితికిపోతోంది. ఒకప్పుడు దక్షిణాసియాలో కీలక శక్తికి ఎదగాలని ఆశించిన ఆ దేశం ఇప్పుడు అంతర్గత కల్లోలాలు, ఆర్థిక పతనం, ఉగ్రవాద భయంతో వణికిపోతోంది. ఆ దేశ ప్రజలు మునిపెన్నడూ లేని విధంగా ఒక రకమైన అభద్రతా భావంలో బతుకుతున్నారు. పాకిస్తాన్ ఎదుర్కొంటున్న అతిపెద్ద భయం ఆర్థిక దివాలా. నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని తాకడం, రూపాయి విలువ పడిపోవడం, విదేశీ మార్గం నిల్వలు అట్టడుక్కి చేరడంతో సామాన్యుడు కనీసం పిండి ప్యాకెట్ కూడా గంటల తరబడి క్యూలో నిలబడాల్సిన పరిస్థితి ఏర్పడింది. IMF ఇచ్చే అప్పుల కోసం దేశం ఆశగా ఎదురు చూడడం, పెరుగుతున్న ద్రవ్యోల్బణం ప్రజల్లో భవిష్యత్తు పట్ల తీవ్ర భయాందోళన కలిగిస్తోంది.
ఎవరైనా వచ్చి ఈ గొడవను ఆపుతారేమో అని పాకిస్తాన్ ఆశగా చూస్తోంది. కానీ చెవిటి వాని ముందు శంఖం ఊదినట్లు ప్రపంచ దేశాలేవి పాకిస్తాన్కు మద్దతుగా నిలవడం లేదు. సాధారణంగా ఇలాంటి క్లిష్ట పరిస్థితులు ఎదురైనప్పుడు ఏ దేశమైనా చర్చలు జరుపుతోంది లేదా మధ్యవర్తిత్వం కోరుతోంది. కానీ పాకిస్తాన్ ప్రభుత్వం మాత్రం కళ్ళు మూసుకుని పాలు తాగుతూ తనను ఎవరూ చూడడం లేదనుకునే పిల్లా వ్యవహరిస్తోంది. దేశంలో జరుగుతున్న నష్టాలు ప్రజలకు తెలియకూడదని మీడియాపై ఉక్కుపాదం మోపింది. యుద్ధాల గురించి కానీ సరిహద్దుల గొడవల గురించి కానీ వార్తా సంస్థలు చర్చలు జరపకూడదని హుకుం జారీ చేసింది. ముఖ్యంగా ఆఫ్ఘనిస్తాన్ తోటి జరుగుతున్న వైఫల్యాలు, గల్ఫ్ రాజకీయాల్లో పాకిస్తాన్ పొరుగుపోతున్న తీరుపై మీడియాలో విశ్లేషణలు రాకుండా కట్టడి చేస్తోంది. చివరికి మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కు సంబంధించిన వార్తలను కూడా ప్రసారం చేయవద్దని ఆదేశాలు ఇచ్చారట. ఇది ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టు లాంటిది. నిజాలు చెబితే ప్రజలు తిరుగుబాటు వస్తుందని భయపడి ప్రభుత్వం సమాచార వ్యవస్థను తన గుప్పెట్లో పెట్టుకుంది. పాకిస్తాన్లో నిజం మాట్లాడడం అంటే ప్రాణాలతో చెలగాటమాడటమే. విమర్శనాత్మక వార్తలు రాసే జర్నలిస్టులను కిడ్నాప్ చేయడం, చిత్రహింసలకు గురిచేయడం లేదా ఏకంగా హత్య చేయడం అక్కడ సర్వసాధారణమైపోయింది. సీనియర్ జర్నలిస్టులు కూడా భయంతో మౌనం పాటిస్తున్నారు. నోరు మూసుకుంటే పీడ వదులుద్ది అన్నట్లుగా చాలా మంది మీడియా ప్రతినిధులు మౌనంగా ఉండిపోతున్నారు. విదేశాల్లో ఉన్న పాకిస్తానీ జర్నలిస్టులు మాత్రం సోషల్ మీడియా ద్వారా అక్కడి వాస్తవాలను ప్రపంచానికి చాటి చెబుతున్నారు. ప్రపంచం అధికారిక వీడియోలను కంట్రోల్ చేయగలుగుతుంది, కానీ సోషల్ మీడియాల ద్వారా అందుతున్న సమాచారాన్ని ఆపలేకపోతుంది. సమస్యలను దాచిపెట్టడం వల్ల అవి పరిష్కారం కావు సరికదా, ఇంకా పెరుగుతాయి. కురుపును దాస్తే అది పుండే మానదు అన్నట్లుగా ఆర్థిక భద్రతా సంక్షోభాలను మీడియా ఆంక్షల వెనక దాచడం వల్ల ప్రజల అసంతృప్తి అగ్నిపర్వతంలా పేరుకుపోతోంది. పాకిస్తాన్ ఇప్పుడైనా తన పొరుగు దేశాలతో ఉన్న సంబంధాలను పునర్నిర్మించుకోవాలి. అనవసరమైన ద్వేషాన్ని వీడి శాంతి చర్చలకు ప్రాధాన్యత ఇవ్వాలని నిపుణులు సూచిస్తున్నారు. అంతర్జాతీయంగా ఒక గౌరవప్రదమైన దేశంగా ఎదగాలంటే పాకిస్తాన్కు రాజకీయ స్థిరత్వం చాలా అవసరం. సైన్యం జోక్యం తగ్గించి ప్రజాస్వామ్యబద్ధంగా నిర్ణయాలు తీసుకోవాలి. లేదంటే అన్ని వైపుల నుంచి వస్తున్న ఈ ఒత్తిళ్లు ఆ దేశాన్ని ఆర్థికంగా, సామాజికంగా మరింత పాతాళానికి తొక్కేస్తాయి. మొత్తంగా ఏ దేశమైనా తన సొంత కాళ్ళ మీద తాను నిలబడాలంటే ముందుగా తన తప్పులను తాను తెలుసుకోవాలి. పాకిస్తాన్ పాలకులు ఇప్పటికైనా కళ్ళు తెరిచి తమ దేశం ఎదుర్కొంటున్న వాస్తవ పరిస్థితులను గమనించాలని నిపుణులు అంటున్నారు. మీడియా గొంతు నొక్కడం వల్ల, అసత్య ప్రచారాలు చేయడం వల్ల తాత్కాలికంగా గట్టెక్కవచ్చు. దీర్ఘకాలంలో అది దేశానికి ముప్పు అని హెచ్చరిస్తున్నారు. మొక్కే వంగనిది మానే వంగునా అన్నట్లుగా చిన్నప్పుడే సమస్యను సరిదిద్దుకోకపోతే అవి పెద్దవయ్యాక దేశాన్ని దెబ్బతీస్తాయి. పాకిస్తాన్ ఇప్పుడు ఆ దారిలోనే వెళ్తోంది. ఆ దేశం తన దౌత్య విధానాన్ని మార్చుకుంటుందో లేదో కాలమే నిర్ణయించాలి.